కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామండి. పరిశుద్ధ గ్రంథములో మత్తయి శుభవార్త. దయచేసి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధ గ్రంథములోని మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదివి వినిపిస్తానండి. మీరందరూ ఆలకించండి. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కఫర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థత పరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్తారండి హల్లెలూయా. ఎవరికైనా నా స్వరం డిస్టర్బెన్స్ గా అనిపిస్తుందండి? అందరికీ నా స్వరం క్లీన్ గా వినిపిస్తుందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక శతాధిపతి మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి దగ్గరికి వచ్చి, తన దాసుడు పక్షవాయుపు గల రోగముతో అలమటించిపోతున్న సందర్భంలో ఈ శతాధిపతి అంటే ఎవరండి? శత అంటే 100 మంది. ఇంగ్లీష్ లో చూసినట్లయితే సెంచురియన్ అంటే 100. సో 100 మంది సైనికుల మీద అధిపతిగా ఉన్నటువంటి ఈ శతాధిపతి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, మాట మాత్రం సెలవేమో నాయనా అని చెప్పుచున్నాడండి. సాధారణంగా డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనము, డాక్టర్, నీవు మాట మాత్రం సెలవేమో, ఇంటిలో ఉన్నటువంటి నా సహోదరుడు గాని నా కుటుంబకస్తుడు గాని స్వస్థత పడును అని మనం చెప్పగలమా? వీలైతే డాక్టర్ గారు దయచేసి మా ఇంటికి రండి, మీరు వచ్చి డాక్టర్ వచ్చి టాబ్లెట్స్ ఇచ్చింది కాకుండా ఇంజెక్షన్ ఇస్తేనే గాని మనకు సమాధానం కాదండి. అవునా కాదండి? సహజ సామాన్యంగా మనుషులైన మనకు ఆ నమ్మకం ఉంటుంది డాక్టర్స్ మీద. కానీ ఇక్కడ శతాధిపతి అంటే 100 మంది మీద అధికారిగా ఉన్నాడంటే అతడు సామాన్యమైన వ్యక్తి కాదండి. అతడు ఇల్లిటరేట్ కాదండి, అతడు ఎడ్యుకేటెడ్. 100 మంది సైనికులను నడిపేచేటువంటి బలాఢ్యుడు, జ్ఞానవంతుడు. అయినప్పటికీ కూడా అతడు మనసు పెట్టినట్లయితే ఆ కాలంలో యేసు ప్రభుల వారిని సైతం తన వద్దకు తీసుకొని వచ్చేటట్లు చేసి తన దాసుని స్వస్థత పరిచేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ఈ శతాధిపతినే యేసు ప్రభుల వారి దగ్గరికి తగ్గించుకుంటూ వచ్చాడండి. హల్లెలూయా. ఎందుకంటే అంతకు ముందు 8వ అధ్యాయం నుండి కొంచెం వెనక భాగంలో మనము పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే యేసు ప్రభుల వారు అనేక దయ్యములను వెళ్ళగొట్టి అనేక మందిని స్వస్థపరిచినట్లు ఈ శతాధిపతి చెవికి పడిందండి. శతాధిపతికి తెలుసు యేసు ప్రభుల వారు స్వస్థత పరుస్తారని. ఎందుకంటే సైన్యములకు ఒక శతాధిపతిగా ఉన్నాడంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలిసి ఉంటుందండి. సహజ సామాన్యంగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా ఆ జోన్ లో వచ్చేటువంటి ప్రతి ఒక్క క్రైమ్ గురించి అక్కడ ఉండేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఎంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ అపాయము లేదా ఒక గుంపు జనాంగం స్ట్రైక్ చేస్తుంటే ప్రతి ఒక్క విషయం ఆ జోన్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ గాని, సబ్ ఇన్స్పెక్టర్స్ గాని, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ గాని ఇంటెలిజెన్స్ న్యూస్ వస్తుందండి. అలాగనే ఈ శతాధిపతికి తెలుసు యేసు ప్రభుల వారు గలిలయ సమరయ ప్రాంతములో
అనేక మంది బలహీనుల్లో దురాత్మ పట్టినటువంటి ఆ దురాత్మను మాట చేత వెళ్ళగొట్టి అనేకులను స్వస్థపరిచి అనేక మంది యేసు ప్రభుల వారిని వెంబడిస్తున్నారు అని ఈ శతాధిపతికి తెలుసుకున్నటువంటి శతాధిపతి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, యేసు ప్రభుల వారికి ఎంత అండి వయసు అప్పుడు? ఒక 30 సంవత్సరాలు అంటే, ఒక 30 అంటే యేసు ప్రభుల వారు యవనస్తుడు. ఒక యవనస్తుని దగ్గరికి ఒక శతాధిపతి, మన భాషలో చెప్పాలంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి, నీ మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని మనం చెప్పగలమా అండి? కానీ ఈ శతాధిపతి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఎంతో తగ్గింపుతో చెబుతున్నాడు, మాట మాత్రం సెలవిమ్ము ప్రభువా అని వేడుకొనెను అని ఉందండి అక్కడ. ప్రభువా, నా దాసుడు పక్షవాయముతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. పోలీస్ వారు వేడుకుంటారండి, స్పెషల్లీ యవనస్తులతో. పోలీసు వారు మాట్లాడే విధమే కఠినంగా ఉంటుంది. ఇటురా, అటుపో, వాడిని పిలుచుకొని రా అని ఇలా ఉంటుంది వారి మాట వైఖరి. కానీ శతాధిపతి వేడుకుంటున్నాడు. చూడండి అతనిలో ఉన్నటువంటి విశ్వాసం. మాట మాత్రం సెలవిమ్ము ప్రభువా అని చెప్తున్నాడు. ఏంటండి యేసు ప్రభుల వారి మీద అతనికి ఉన్నటువంటి ఎంత అపారమైన నమ్మకం. మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని. నేటి దినం మనకు కూడా ఇదే పరిస్థితి వచ్చిందండి. మందిరం కట్టాలి, మనం దరిదాపుగా ₹1,00,00,000 మనకు కావాలి. ఇది శక్తికి మించిన ప్రయాస. కానీ శతాధిపతిలో కనిపిస్తున్నటువంటి విశ్వాసం మనలో కనిపిస్తుందా? లేదా దేవుడు చేస్తాడా చేయడో? నిజముగానండి మన దైవ సేవకులు ఐ థింక్ 2021 సంవత్సరంలో అనుకుంటానండి, నిజంగా చెప్పాలంటే ఒక గృహమును మనం తీసుకున్నామండి మా ఫ్యామిలీ పర్పస్ కోసం. విద్యారణ్యపురంలో ఉండేటువంటి కష్టార్జితం అంతా దాని మీద పెట్టుబడిగా పెట్టామండి. ఎందుకు? భవిష్యత్తులో ఒక మంచి గృహం కట్టుకోవాలని తీసుకున్నామండి. కానీ పరిచయం మీద, మందిరం మీద ఏకదం మతోన్మాదులు దాడి చేసినప్పుడు దేవుని ప్రేరేపణ దైవ సేవకునికి వచ్చింది. ఈ దగ్గర ఉన్నదంతా ప్రతి ఒక్కటి పెట్టి గోరి పొలంలో ఉన్నటువంటి ఆ స్థలమును కొను అని మన దైవ సేవకులకి దేవుని ప్రేరేపణ వచ్చినప్పుడు నిజముగానండి ఆ సమయంలో మా దగ్గర ఉన్నది ఒకే ఒక సైట్, ఒకే ఒక బిల్డింగ్ మొత్తం అమ్మివేసి దాని మీద మరికొన్ని వస్తువులు అమ్మి మన దైవ సేవకులు ఆ స్థలం కొన్నారండి. అదే స్థలం నేటి దినమున మన దగ్గర ఉంటే అది ఎంతో మంచి రేటుకి అది సేల్ అయిపోయేదండి. కానీ దేవుని మాటకు లోబడటం ద్వారా దేవుడు నేటి దినమున సమస్త జనులకు ప్రార్థన మందిరంగా మన దైవ సేవకుని నాయకుడిగా ఎన్నుకొని ఆ ప్రాంతం మొత్తాన్ని రక్షించడానికి గొప్ప కార్యమును మన దేవుడు చేయబోచున్నాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మీ గృహాల్లోనే యేసయ్య నామాన్ని మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరైతే దేవుని మాటను విని గుడ్డిగా ప్రభువా నీవు చెప్తున్నావు ప్రభువా నేను చేస్తున్నాను, when you do his will, Lord will pay the bill in the name of Lord Jesus Christ. Hallelujah. ఆయన చిత్తాన్ని మనం చేసినప్పుడు మన అవసరతలు తీర్చేటువంటిది అది ఆయన బాధ్యత. మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఒక గొప్ప నాయకుడు మాట తప్పను మడమే తిప్పను అని చెప్తాడండి. ఆ ఒక నాయకుని మీదే ఎంతో మంది ప్రజలు నమ్మకం పెట్టి నాయకుడిగా చేసినప్పుడు నష్టం కలిగిన చెప్పిన మాట నెరవేర్చే రోషము గల దేవుడైన యేసయ్య మీద మనం ఇంకెంత నమ్మకం పెట్టాలండి. మనం 1 కోటి ప్రాజెక్ట్
చేయడానికి పూనుకుంటే నా దేవుడు 2 కోట్లు కూడా ఇవ్వడానికి ఆయన శక్తి సామర్థ్యము గల దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన శ్రీమంతుడు. వేల వందల లక్షల మందిరాలు భారతదేశంలో కట్టినటువంటి దేవుని బాహుబలం అది నేటి దినమును కూడా అది తక్కువ కాలేదు అనే నామంలో. శతాధిపతి దేవుని మాట మీద నమ్మకం ఉంచుతున్నాడండి. ప్రభువా, మాట చాలు నాయనా, మాట చాలు, నీ మాట మాత్రం సెలవిమ్ము నాయనా, నా దాసుడు స్వస్థత పొందుతాడయ్యా అని వేడుకుంటున్నాడు. నాయకుడు, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి 100 మంది సెల్యూట్ కొడతారండి. అయినా దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఇది దేనికి సూచిస్తుందంటే, ప్రస్తుత సమయంలో మనం కూడా ఆయన సన్నిధిలో సంఘమంతా కలిసి, దైవ సేవకులు మాత్రమే కాదండి, సంఘమంతా కలిసి మోకరించి, ప్రభువా మాట మాత్రం సెలవిమ్ము నాయనా, గోరిపళ్ళెంలో మహిమగల మందిరం కట్టబడును గాక, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మనం చూసుకుందామండి. అదే అధ్యాయంలో 23వ వచనం నేను చదివి వినిపిస్తానండి. ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండెను. దయచేసి ఆ పదాన్ని హైలైట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు తన శిష్యులతో పాటు కలిసి దోణి ఎక్కి వెళ్తున్నారండి. దోణి ఆ సమయంలో ఏమవుతుందంటే, సముద్రంలో ప్రయాణం చేస్తుండగా అకస్మాత్తుగా తుఫాను అలలు లేచినప్పుడు యేసు ప్రభుల వారు ఏం చేస్తారంటే, మరి ఒక గ్రంథములో మనం చూసినట్లయితే అమరమున ఆయన పండుకొని నిద్రించుచుండెను అని రాయబడి ఉంటుంది. అంటే ఎడ్జ్ పార్ట్ లో ఒక దోణి మునిగిపోతే అమరములో ఉండేటువంటి వారే మొట్టమొదటిగా మునిగిపోతారు. అట్లాంటి స్థలములో యేసు ప్రభుల వారు పండుకొని నిద్రించుచున్నారు. అకస్మాత్తుగా తుఫాను, గాలి, అలలు అకస్మాత్తుగా వారి మీద రేగి దోణె ఇంకేం కొద్ది సమయంలోనే మునిగిపోతుందేమో అనేటువంటి సమయంలో ఆయన శిష్యులు యేసు ప్రభుల వారితో చెప్తున్నారు, మేము నశించిపోచున్నాము అని ఆయనకు చెప్పగా యేసు ప్రభుల వారిని నిద్రలో నుంచి లేపుతున్నారు. ప్రభువా, లేవు నాయనా అని యేసు ప్రభుల వారిని నిద్ర లేపుతున్నారండి. కానీ వారు ఒక్క సంగతి మర్చిపోయారు. దోణి మునిగిపోతే మొట్టమొదటి నీళ్ళలో పడేదే యేసు ప్రభుల వారు. ఎందుకంటే ఆయన అమరములో పండుకొని ఉంటున్నాడు. అవునా కాదా? చూడండి, ఒక శతాధిపతి ఒక మాట, ప్రభువా మాట మాత్రం సెలవిమ్ము నాయనా, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని చెప్పినప్పుడు వీరు యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభుతో పాటు ఉన్నవారు, ఆహారం తిన్నవారు, అనేక స్థలములలో యేసు ప్రభుల వారితో కూడా కలిసి ప్రయాణము చేసినటువంటి వారు. వీరి నోట్లో వస్తున్న మాట చూసారా? ప్రభువా లేవు, ప్రభువా మేము మునిగిపోతున్నాం, నశించిపోతున్నాం. చూసారండి, అన్యుల్లో ఉండేటువంటి విశ్వాసం శిష్యులలో కనపడటం లేదు. చూసారా? ఒక లెక్కలో చెప్పాలంటే క్రిస్టియన్స్, మన భాషలో చెప్పాలంటే మేము దేవుని నమ్ముకొని ఉంటున్నామండి అని చెప్పేటువంటి వారు ప్రస్తుత కాలంలో కూడా మనం చూసినట్లయితే అన్యులకు ఉండే విశ్వాసం క్రైస్తవులకు లేదు. అనేక సంఘములో నేటి దిన మన ప్రస్తుత కాలంలో సార్వత్రిక సంఘములో అన్యులు విశ్వసిస్తున్నారు యేసు ప్రభుల వారు అద్భుతం చేస్తారని. కానీ క్రైస్తవులమైన మనము విశ్వసిస్తున్నామా లేదా అనుమానిస్తున్నామా? ఒక గొప్ప వేదన, గొప్ప శోధన వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? యేసు ప్రభుల వారు అద్భుతం చేస్తారా చేయరా? నోటితో చెప్తాము,
నా దేవుడు సమర్థుడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు నా కుటుంబంలో ఉన్నటువంటి బలహీనమైన వ్యక్తిని స్వస్థపరుస్తాడు అని చెప్తాం, కానీ మనసులో అనుమానిస్తాం. ఇది అవుతుందా కాదా, ఇది అవుతుందా కాదా? ప్రస్తుత కాలంలో మన మందిరమును మనం చూసినట్లయితే బోరు పైన ఆదివారమే వేయాలి, కానీ ఈ రోజు వరకు అది పెండింగ్ లో పడిందండి. మనం నిజంగా మందిరం కడతామా? ₹1,00,00,000 బడ్జెట్. మన మందిరంలో అంత డబ్బు ఎవరిస్తారు? మనం నిజంగా కడతామా కట్టమా అని మనము అనుమానించకూడదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మాటిస్తే తప్పే దేవుడు కాదండి. హల్లెలూయా. ఈ సమయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు లేచి గాలిని సముద్రముని నిమ్మళపరిచి, అంతకంటే ముందు ఒక మాట చెప్తారండి, చురుకైన మాట, అల్ప విశ్వాసులారా. చూడండి, శతాధిపతిని చూసి యేసు ప్రభుల వారు ఏమంటారంటే, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం ఎవరికైనా ఉన్నట్టు నేను చూడలేదు అని చెప్తారండి. శతాధిపతికి విశ్వాసములో గొప్పవానిగా యేసు ప్రభుల వారు రికగ్నిషన్, అంటే యేసు ప్రభుల వారు తన నోటి మాటతో చెప్తున్నారు, కానీ తన సొంత శిష్యులు అనుమానించినప్పుడు యేసు ప్రభుల వారు ఏమంటున్నారండి, అల్ప విశ్వాసులారా. ప్రస్తుత కాలంలో గాలి తుఫానులు, ఎటు పోవాలనో తెలియని పరిస్థితులు వచ్చినప్పుడు మన నోటిలో ప్రభువా మేము నశించిపోతున్నాం అనే మాట వస్తుందా? మాట మాత్రం సెలవిమ్ము నాయనా, కార్యం జరుగునుగాక అనేటువంటి మాట మన నోటిలో వస్తుందా? నిజముగానండి. ప్రతి ఒక్కరు మీ డైరీలో రాసుకోండి. నిశ్చయముగా ఆ స్థలములోనికి, గోరిపళ్ళెంలోనికి, విఎస్ గార్డెన్ లోనికి మమ్మల్ని తీసుకొని వచ్చింది. మేము అక్కడ పరిచర్య చేసేది అది దైవ ప్రణాళిక. అందుకే ఆ మందిరంలో అక్కడ మనం పరిచర్య ప్రారంభించినప్పుడు ఎంతో మంది ఆత్మలు లేరు, కానీ ఇప్పుడు చూసినట్లయితే ఎంతో మంది కొత్త వారు బాప్తిస్మం పొందుకొని ప్రభు పరిచర్యలో గొప్పవారిగా ఎదుగుతున్నారండి అనేక మంది. అది దైవ ప్రణాళిక. దేవుని చిత్తాన్ని మనం చేసినప్పుడు, ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు శతాధిపతి వలె మాట మాత్రం సెలవిమ్ము ప్రభువా, మనందరి నోట్లో ఈ మాట రావాలి. మాట మాత్రం సెలవిమ్ము ప్రభువా, గోరి పళ్ళెంలో అక్కడ గొప్ప మందిరం కట్టబడునుగా ఆయన నామం. హల్లెలూయా. మాట మాత్రం సెలవిమ్ము ప్రభువా, మందిరానికి బోరు వేయబడునుగాక. మాట మాత్రం సెలవిమ్ము ప్రభువా. ₹1,00,00,000 కాదండి, ఇంకా ఎక్కువైనప్పటికీ కూడా ప్రభుల వారు సహాయం చేస్తారు. ఇది ఎందుకంటే ఇది దేవుని పని. అక్కడ పరిచర్య ఆపి వేయబడితే అది ఎవరి నామానికి అవమానకరం. కాబట్టి ఆయనే మనల్ని పంపించారు, ఆయనే అక్కడ మందిరాన్ని స్థాపించారు. అది ఆయన ప్రణాళిక. ఆయనే అక్కడ గొప్ప మందిరం రానున్న రోజుల్లో ఆయన కట్టబోతున్నారు, కట్టి ముగించారు. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరము తలలు వంచుదామండి, కళ్ళు మూసుకుందామని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడా తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఎంతో సూటిగా స్పష్టంగా నాయన నేటి దినమున మా అందరితో ప్రభ మీరు మాట్లాడినందుకు స్తోత్రములయ్యా. అవును ప్రభ, ప్రస్తుత కాలంలో ప్రభ మందిరం కట్టడానికి పూనుకున్నాం, కానీ ఎన్నో ఆటంకాలు ప్రభ. ఆటంకములు వచ్చినప్పుడు మేము ఏమి చేయాలి? మా నోట ఏ మాట రావాలి? ఏ ప్రార్థన మేము చేయాలి? ఏ విశ్వాసం మేము కలిగి ఉండాలి? ఏ అవిశ్వాసం మేము కలిగి ఉండకూడదని నాయన తేట తెల్లగా ప్రభా పరిశుద్ధాత్మదేవా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రములయ్యా. మీ మాటను బట్టి మీకు స్తోత్రములయ్యా. శతాధిపతి ప్రభా కనపరిచినటువంటి విశ్వాసమును ప్రభా మేము కూడా కనపరచాలి. అలలు తుఫానులు రేగినప్పుడు ప్రభా దోణిలో ప్రయాణిస్తున్నటువంటి ప్రభా
ప్రభా మీ శిష్యులు నాయన ప్రభా ఆ కాలములో తుఫాను రేగినప్పుడు అవిశ్వాసంతో వారు మాట్లాడిన మాటలు పొరపాటును కూడా అది మా నోట్లో రాకూడదు అని ప్రభా మీరు మమ్మల్ని హెచ్చరించి సూచించి ఉపదేశించినందుకు మీకు స్తోత్రములు నాయన. విన్న వాక్యం ఏమాత్రం ప్రభా నిష్ప్రయోజనం కాకోకుండా లాగున ప్రతి ఒక్క హృదయంలో స్థిరంగా నాటి ఫలించే చెట్టులాగా మార్చిన ఆయన శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసమును కలిగిన ఆయన జయ జీవితమును పొందుకొని ఇశ్రాయేలులో ఇటువంటి విశ్వాసం ఎవరికైనా ఉన్నట్టు నేను చూడలేదు అన్నట్లుగా ప్రభా తండ్రి బెంగళూరు పట్టణానికి మాదిరికరమైన విశ్వాసమును ప్రభా మేము కలిగి ఉండేలాగునైనా మేము ఉండాలి అని ప్రభా మీరు మాకు బోధించి ఉపదేశించినందుకు స్తోత్రములు నాయన. తండ్రి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తాం. నజరేయుడైన యేసు అత్యంత పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని దైవ సేవకులు నేను చెబుతున్నానండి.